హాయ్ హలో వెల్కమ్ టు టీఎఫ్పీసీ. నేను మీ భవ్య. ఇప్పుడు మనం ఉన్నాము, మనకి 2025 ఫస్ట్ ఇయర్ తోటి ఒక కొత్త హీరో మనకి ఇంట్రొడ్యూస్ అవ్వబోతున్నారు. యాక్చువల్లీ కొత్త హీరో అంటే ఇండస్ట్రీకి కొత్త ఏం కాదు, బట్ మన తెలుగు ఫ్యాన్స్కి కొత్త అనమాట. సో ఫ్యాన్స్ని బాగా అట్రాక్ట్ చేసే రేంజ్లో మన హీరో స్మార్ట్గా అయితే ఉన్నారు. ఇప్పుడు కలవరంతో అందరి మనసులు అయితే కలవరపరిచే స్టేజ్లో ఉంటుందా మీ మూవీ? ఎలా ఉంటుంది విజయ్ కనిష్క్ గారు? We do it only to further it to be good, and I really hope it comes out well. And Telugu audience, like I said, is always supported good content, right? It's not like Telugu, Tamil, Hindi, Malayalam anymore. It's a pan India, and all film reaches everywhere because of OTT and all that. So I'm very grateful to be doing in this wonderful industry, and I'm sure that this film will crack all the success possible. డూ యూ ఫీల్ ఇట్ ఈస్ ఛాలెంజింగ్? అంటే ఇప్పుడు నార్మల్గా ఒక పెద్ద ఫేమ్ ఉన్న డైరెక్టర్ గారు, మీ ఫాదర్ ఆల్రెడీ తమిళ్లో మంచి డైరెక్టర్ ఉన్నారు విక్రమ్ గారు, అండ్ తెలుగులో మీరు ఇందాక చెప్పారు వసంతం అండ్ చెప్పవిచ్చిరగాలి, సూపర్ డూపర్ హిట్ అండ్ మ్యూజికల్ హిట్స్ మూవీస్ అనమాట. సో మీకు చాలా ఛాలెంజింగ్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది యాజ్ ఈస్ ఫాదర్, యాజ్ ఈస్ సర్న్. ఇప్పుడు మీరు తెలుగుకి వచ్చిన తర్వాత మీ మీద చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్. సో మీకు ఎలా అనిపిస్తుంది? Expectations ఉంటుంది అండి, because even when I was in Tamil, they were like, Vikram and sir's son, what is he going to do? They're waiting and expecting. So, but in Telugu also the same thing. Those things we shouldn't keep in mind. It is a responsibility, but it shouldn't make us nervous. We should take up the responsibility and the challenge and make sure we do well on screen. That only matters. సో హిట్ లిస్ట్ ఆల్రెడీ మీకు చాలా కొంచెం పెద్ద మూవీ అనే చెప్పొచ్చు, అండ్ పెద్ద యాక్టర్స్తో చేశారు, శరత్ కుమార్ లాంటి వారితో చేశారు. సో మీకు అది చాలా టఫ్ అనిపించిన, బట్ మీకు మంచి ఫేమ్ వచ్చింది. సో ఇన్ ద సేమ్ వే కలవరం కూడా ఒక కైండ్ ఆఫ్ మాకు సస్పెన్స్ థ్రిల్ అని అనుకోవచ్చా, ఎలా అనుకోవాలి? సస్పెన్స్ థ్రిల్ ఉంటుంది, లవ్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, అన్నీ ఒక కలవరమే ఈ సినిమాలో. ఓకే, సో ఇందులో మరి విజయ్ శశాంక్ ఎలా ఉండబోతున్నారు? నేను చూడండి, విజయ్ కనిష్క్, సారీ. స్టోరీ గురించి నేను చెప్పకూడదు ఇప్పుడు, బట్ యూ వెయిట్ అండ్ సీ. ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి అ న్యూ క్యారెక్టర్. ఇట్ విల్ బి సంథింగ్ with a science fiction element, a character. So లిటిల్ బిట్ ఎనీథింగ్ అబౌట్ యువర్ క్యారెక్టర్ నేమ్? like I said in the press meet, it's like name is Abhi, and this base of this film is dreams coming into reality. And like I said, I'm sure my dream of ఓకే, కలవరం. సో ఇన్ డెప్త్ టైటిల్ అన్నమాట. yeah, so alage after this I can't tell you more because the story will be that. అండ్ మీకు చాలా టఫెస్ట్ అనిపించిన థింగ్ కానీ ఈ సీన్ అన్నిట్లో ఓకే మీకు బాగా నచ్చి ఉండొచ్చు స్క్రిప్ట్ ఇన్నాక, బట్ నేను చేయగలనా అనే ఫీలింగ్ ఎప్పుడన్నా అనిపించింది? అలాగే లేదండి, బికాస్ యాజ్ అన్ యాక్టర్ ఐ ఫీల్ లైక్ వీ షుడ్ వాక్ ఇన్ ఎవ్రీ డే విత్ కాన్ఫిడెన్స్. సో నాకు ఆ భయం, నర్వస్ అని లేదు. ఐఎమ్ షూర్ ఐ విల్ గివ్ మై బెస్ట్. దాని తర్వాత తెలుగు ఆడియన్స్ ఎలాగ యాక్సెప్ట్ చేస్తున్నారు అని చూడండి. ఎనీ డాన్స్ సాంగ్స్ ఎనీథింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఉంది, మీరు చూడండి. మా మా ప్రొడ్యూసర్ గారు వచ్చేసారు. అండి, సో హోప్ ఐ మీన్ మా తెలుగు ఆడియన్స్కి ఒక ఫుల్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్తో మీరైతే కలవరంతో మా అందరి ముందుకు వస్తున్నారు. సో సక్సెస్ అవ్వాలని అయితే మేము ఆశిస్తున్నాం. చూసారు కదా, మన హీరో అయితే ఎక్కువ రివీల్ చేయట్లేదు. మనం ఫుల్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం అయితే వెయిట్ చేద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టీఎఫ్పీసీ. నేను మీ భవ్య, సైనింగ్ ఆఫ్.